బాపట్ల జిల్లా రేపల్లె పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గ్రామాల్లో శాంతి భద్రత నెలకొల్పే విధంగా చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు అన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నామని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. అలాగే గ్రామాల్లోని సివిల్ రైట్స్ గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. దాంతో పాటుగా పల్లె నిద్ర పేరుతో గ్రామాల్లోని బస్ చేసి ప్రజా సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నా పేరు ఆవుల శ్రీనివాసరావు. నేను ఛార్జ్ తీసుకుని కూడా 1 మంత్ అవుతుంది. మా ఎస్పీ బాపట్ల ఎస్పీ గారు అయినటువంటి శ్రీ తుషార్ డ్యూటీ గారి సలహా ప్రకారంగా సబ్ డివిజన్లో శాంతి భద్రతల కోసం మరియు నేరాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మా సిబ్బంది అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ సిఐస్ని, ఎస్ఐస్ని మరియు కింద స్టాఫ్ని అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ శాంతి భద్రతలోకి భంగం కలగకుండా, అలాగే ఎటువంటి ప్రాపర్టీ సంబంధించిన నేరాలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు కూడా నిరంతరం అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను తెలుసుకొని అక్కడికి తక్షణం పరిష్కారం అయ్యేటట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు వరకు ఎటువంటి చెప్పుకోదగ్గ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఆస్తికి సంబంధించిన నేరాలు కానీ జరగలేదు. అలాగే ప్రతిరోజు మా ఎస్పీ గారు తుషార్ డ్యూటీ గారి ఆదేశాల ప్రకారంగా పల్లె నిద్ర కార్యక్రమం కూడా అందరు ఆఫీసర్లు కూడా రెగ్యులర్గా ప్రతి వారం శుక్రవారం నైట్ హాల్ట్ చేయడం, అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడం, అక్కడికక్కడ పరిష్కారం చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే నైట్ పెట్రోలింగ్ కానీ బీట్ గస్తీ కానీ బాగా అరికట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంకా అసాంఘిక కార్యక్రమాలు, ఎటువంటి కోడి పందాలు కానీ ఇతర జూద క్రీడలు కానీ జరగకుండా నిఘా పెట్టుకున్నాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే తక్షణం వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఎటువంటి అసాంఘిక కార్యక్రమం ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కానీ తెలియజేసినట్లయితే తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. నుంచి ఎవ్రీ మంత్ ఎండింగ్న సివిల్ రైట్స్ డే ఒకటి కండక్ట్ చేయమని చెప్పేసి జిల్లా ఆఫీసర్స్ నుండి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ఏంటంటే SC/ST యాక్ట్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే సాంఘిక దురాచారాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి నిర్మూలన కోసం ప్రజలందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అలాగే ఈ స్కూల్ చిల్డ్రన్స్ కూడా ఈ మత్తు మందులకి, గంజాయి అలాంటి కార్యక్రమాలకి అట్రాక్ట్ అవ్వకుండా